యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో భగవంతుడా, ఇదేంటి ఉన్నట్టుండి కుడిక నదురుతోంది. ఏ అపశకనం జరుగుతుందో ఏంటో. నో కుడికాలు, ఓన్లీ ఎడమకాలు. బడికిస్తాడు విడి కన్ను పడితే కీడే ఊరు అల్లల్లాడే. హలో మరదలమ్మ, బాగున్నావా? మీరా? మీ ఆడాళ్ళు కూడా వచ్చారు మరదలమ్మ. ఏంటే నా గాంధారి, గుమ్మం దాకా వచ్చి ఆగిపోతామే, లోపలికి రా. మరదలమ్మ మనల్ని ఆహ్వానిస్తుంది. ఎలా ఉన్నావు అక్క? అలాగే ఉన్నాను. మరదలమ్మ, నన్ను తర్వాత చూడొచ్చు, నేను ఇక్కడే ఉంటాను గాని. వాడేడి? అదే నీ ముద్దుల కొడుకు, నా శిష్యుడు సామ్రాట్. ఆ తమ్ముడు, నువ్వెప్పుడొచ్చావు అన్నయ్య? ఇప్పుడే వచ్చాను తమ్ముడు. సామ్రాట్ ఎక్కడా? ఎరా, ఎవరెవరో ఎంట్రీ ఇస్తున్నారు, అసలైన నా బంగారం ఎక్కడరా? భగవంతుడా, వీడిలా ఊడిపడ్డం ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో. పెద్దనానా, నువ్వెప్పుడొచ్చావు పెద్దనానా? ఇప్పుడేరా నా శిష్య. ఏంటి పెద్దనానా ఈ సడన్ ఎంట్రీ? కొన్నిసార్లు తప్పదురా నాన్న. ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా. నీకెందుకురా శ్రమ? టైంకు విలువిచ్చేవాడివి, డబ్బుని గౌరవించేవాడివి, నిన్ను ఇబ్బంది పెట్టగలనా? నీకన్నా విలువైంది ఏముంది పెద్దనాన్న? కాలంతో పరిగెట్టడం, కరెన్సీతో ఆడుకోవడం నేర్పింది నువ్వే కదా. ఏంట్రా నువ్విలా తయారయ్యావు? ఆ నీచుడు వల్లే కదరా ఈ కొంప జైలైపోయింది. నువ్వు నాకు పెద్దనాన్నవి మాత్రమే కాదు, నా గురువు కూడా పెద్దనాన్న. అంతా నీ అభిమానంరా. నేనేం చేశాను? నీకు కళ్ళు తెరిపించాను, బాగు చేశాను, అంతే. వచ్చి కూర్చో. అది సరేరా, మీ పెద్దమ్మ గాంధార్ని పలకరించావా? పెద్దమ్మాయి కదా పెద్దనాన్న. అందరి ఆడాళ్లలో ఒకరు, కానీ మీరలా కాదు. 1000 మంది మగాళ్లలో స్పెషల్ పర్సన్ పెద్దనాన్న. వాడు స్పెషల్ ఏంట్రా? దరిద్రుడు దరిద్రుడు. సామ్రాట్, నీకు టైం అవుతుందిరా, నువ్వు మాల్కు వెళ్ళాలి కదా. చాలా ఇంపార్టెంట్ పని అన్నావు.
నేను వచ్చాక కూడా నువ్వు మాల్కి వెళ్తావా? చచ్చా అదేం లేదు పెదనాన్న, నీకన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ నీతోనే ఉంటాను. సామ్రాట్, నువ్వు వెళ్ళటం చాలా అవసరం రా. ఆఫీసర్స్ వస్తున్నారు కదరా, మర్చిపోయావా? సర్లే నాన్న, ఇక్కడ పెదనాన్న ఉన్నారు, నేను టైం చూసుకొని వెళ్తాను. అక్కడ పరిస్థితి నీకు తెలుసు కదరా, నువ్వు వెళ్ళకపోతే ఎలా? ఏంటి నాన్న, ఏంటి ప్రాబ్లం? జస్ట్ క్యాజువల్ మీటింగ్. సరే, ఏం తింటారు? అమ్మా, వదిన, పెదనానికి ఏం కావాలో అన్నీ వండండి. పెదనానికి ఏ లోటు రాకూడదు. నాన్నా, నన్ను నేను చూసుకోగలను, నువ్వు వ్యాపారం చూసుకోవాలి. నేను ఇక్కడే ఉంటాను కదా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పెదనాన్న. నేను రిలాక్స్ అవుతాను, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకొని వచ్చేయి. అది పెదనాన్న. నేను చెప్తున్నాను కదా నాన్న, వెళ్ళు, వెళ్ళి పని చూసుకో పో. థ్యాంక్ యూ పెదనాన్న. అవును, ఆ? ఇంతకీ చిన్న కోడలు ఎక్కడరా? ఇంట్రొడ్యూస్ చేయవా? ఏంట్రా, నేను పెళ్లికి రాలేదని కోపమా? అంటే పెదనాన్న అది అప్పుడు నేను బెంగళూరులో పనుండి వెళ్ళాను నాన్న. ఇక మీ పెద్దమ్మంటావా, అది నా పక్కన లేకపోతే ఏమీ తోచదు. మరి మీ పెదనాన్నకి పని మనిషి కావాలి కదా. నువ్వేం మారలేదు పెదనాన్న. నీలాంటి వాడు నాలాంటి వాడు మారకూడదురా, పాపం. నువ్వు వెళ్ళిరా. ఏయ్, ఆ లగేజ్ మొత్తం మన గదిలో పెట్టించు. నువ్వు ఒక్కదానివే మొయ్యగలవా అక్క? నువ్వేం బాధపడకు భవానీ, నాకిదంతా అలవాటైపోయింది. అయినా ఇలాంటి రాక్షసుడికి నిన్నిచ్చి పెళ్లి చేసి నాన్న తప్పు చేశారు. అధికారం అవసరం లేదు భవానీ. నా బిడ్డను తప్పక నీ ఇంటికి పంపి నేను తప్పు చేశాను కదక్కా. నాకు అదొక్కటే తొలిచేస్తుంది చెల్లి. ఏ శ్రీవల్లి, నన్ను చూసి చాలా భయపడినట్టును? భయం అంటే తెలియని వాళ్ళు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా భయపడితేనే ఆ తర్వాత కోపం వస్తుంది. అది ఇప్పుడు నీ కళ్ళల్లో చూస్తున్నాను. మరీ సూటిగా చూడకు, గీన్నే కాలి బోర్దైపోతావు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? గది నీకు ఇప్పుడు తెలియదు. తలెత్తి చూడలేని రోజు ఒకటొస్తుంది, గప్పుడు ఎరకైతది ఎవళ్ళ పవరు ఏందో. నువ్వు భవిష్యత్తు చెప్తున్నావు, నేను వర్తమానం చెప్తున్నాను. రేపటికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మనకెందుకు, కాని ఇప్పుడు నీ భర్తని కొట్టబోయే దెబ్బ గురించి ఎందుకు నీకు చెప్పాలనిపించింది. ఆపాను. నీకు మాటలు తప్ప సీతలు తెల్వవని నాకెరకని. అనవసరంగా మేకపోతు గాంభీర్యం సూపియకు. నేను మేకని కాదు శ్రీవల్లి, తోడేల్ని. ఒక్కొక్కరిని వేసుకుని పోతాను. నువ్వు తోడేల్వైతే నా భర్త పులి. పంజా ఇసిరిండ్రంటే నీకు ఫ్యూచర్లా గంజినీళ్లు కూడా దొరికాయి. నీకు ఈ డోస్ సరిపోదు శ్రీవల్లి, ప్రాక్టికల్ గా చూపించాల్సిందే. నీ భర్త చుట్టూ ఉచ్చు బిగుసుకుపోబోతోంది. నీ భర్త నా కోరల నుండి తప్పించుకునే దారి కూడా కనపడకుండా పోతుంది. ఇన్నాళ్ళు కాపాడుకున్న పరువు, సంపాదించుకున్న పేరు, నెంబర్ 1 స్థానం, సామ్రాట్ పొగరు. నేను అన్న అహం అన్ని అంగట్లో సరికైపోతున్నాయి. అరిచే కుక్క కరవదు, కాని నేను అరుస్తా, చేయబోయేది చెప్పి మరీ చేస్తా.
నీ దమ్ముంటే నువ్వు ఆపుకో, కానీ నువ్వు ఆపలేవు. ఎందుకంటే అది నీ స్థాయికి మించి ఉంటుంది. అడ్డుకోవడం కాదు, అందుకోలేవు కూడా. గుడ్ మార్నింగ్ మేడం, మీకేం కావాలి? కాటన్ చీరలు ఎక్కడుంటాయి? అలా వెళ్ళండి, మీకు కావాల్సినవి దొరుకుతాయి మేడం. అలాగే. అమ్మయ్యా, ఈ లేడీ ఎంప్లాయీస్ రావడం వల్ల ఈ రోజుతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే బాబు. ఏం సాల్వ్ అవడమోరా, వీళ్ళని వెతికి రిక్రూట్ చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. జరిగిందేదో జరిగిపోయింది బాబు. ఆ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తే వీళ్ళందరినీ చూసి సాటిస్ఫై అవుతారు. ఆ కాంట్రాక్ట్ మనకు రావడానికి ఇంకా ఏ అడ్డు ఉండదు బాబు. అవును, ఇంతకీ మన సామ్రాట్ ఎక్కడ ఇంకా రాలేదు? అయ్యో, మీకు తెలీదా బాబు? నిప్పు నాగరాజు గారు వచ్చారు. ఎవరు? పెదనాన్న? అవును బాబు, ఆయనే వచ్చారు. అవునా? సరే, వస్తే వచ్చారు. వీడు ఇంత లేటుగా రావడం ఏంటి? ఇక్కడ ఇంత వర్క్ పెట్టుకుని కాసేపట్లో ఆఫీసర్స్ వస్తారు. వాడు ఉండాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. గౌతమ్, ఎక్కడున్నావురా? 10 minutesలో షాప్లో ఉంటా. ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారా? తెలుసు, దరిద్రాన్ని రిక్రూట్ చేసుకున్నాం కదా, ప్రాబ్లం ఏముంది? వాళ్ళందరినీ చూస్తారు, కాంట్రాక్ట్ సైన్ చేసి వెళ్ళిపోతారు. అరే, నేను వస్తున్నాను. అయ్యో అయ్యో అయ్యో, నా కోడి బంగారం లాంటి కోడయ్యా. అయ్యో, రోజుకు 2 గుడ్లు పెట్టేదయ్యా, అనవసరంగా చంపేశావయ్యా. అయ్యో అయ్యో, నా కోడి బంగారం లాంటి కోడయ్యా. ఏంటయ్యా, చూసుకోవాలిగా. హలో, నేను చూసుకున్నాను, అదే చూసుకోలేదు. నా కారు కింద పడింది, చచ్చింది. ఎంత తేలిగ్గా చెప్తున్నావయ్యా? అంటే రోడ్డు మీద కోడి తిరగద్దా? అసలే 2 గుడ్లు పెట్టేది. ఎందుకు ఆఫ్టర్ ఆల్ కోడి కోసం గొడవ చేస్తావు? మర్యాదగా నా కోడి నాకు కావాలయ్యా. 2 గుడ్లు పెట్టే కోడయ్యా అది. సమాధానం చెప్పు. కారులో ఉన్న ప్రతి ఒక్కడికి పొగరే, కారులో కూర్చొని కళ్ళు కనపడవా? ఏయ్, కోడికి ఎంత కావాలో చెప్పండి, పారేస్తాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి, తప్పుకోండి. పారేస్తావా? మేము అడుక్కునే వాళ్ళ కనబడుతున్నావా? కోడి బదులు మనిషి ఉంటే ఇలాగే మాట్లాడేసేవాడు. చెప్పు, మనిషి ఖరీదు కడతావా? మనిషి లేడు కదా, చచ్చింది కోడి. దాని విలువ చెప్పు, నాకు టైం లేదు. ఓరి దేవుడో, నా కోడి ప్రాణం తీసి టైం లేదంటున్నాడు. ఓరి దేవుడా, నేనేం చేయను? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? కోడికి ఎంతో చెప్పండి, లేదా తప్పుకోండి. నేను వెళ్ళాలి. 2 కిలోలు ఉంటదే. 2 గుడ్లు పెట్టుద్దయ్యా. 20,000 ఇచ్చి కదులు. ఏంటి, 20,000? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? 500కి పైసా కూడా ఇవ్వను. పోండి. ఆగో, 20,000 కట్టకుండా ఎక్కడికి వెళ్తామో మేము చూస్తాము. ఇదంతా ఎందుకురా? పోలీస్ స్టేషన్కి తీసుకుపోదాం పాండి. ఏయ్, కోడి కోసం పోలీస్ స్టేషన్కి రావాలా? ఏ తమాషాగా ఉందా? ఒక్కొక్కడిని ఇరగొడతాను. మేము ఇరగొట్టగలము. ఆగండి. ఏమైంది? శ్రీవల్లి, నువ్వా? ఈతగాడు నా కోడిని చంపేశాడమ్మా. డబ్బులు ఇవ్వమంటే కాదు కూడదు అంటున్నాడు. ఆయన్ని ఏడ్చిపెట్టుండ్రి. ఏయ్, నీ రికమెండేషన్ నాకేం అక్కర్లేదు. అయితే 20,000 కట్టు. పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. రేయ్, కారుని దొబ్బుకుంటూ మన బస్తీకి తీసుకుపోదాం. పదండ్రా, పదండి. ఆగండి ప్లీజ్, దయచేసి నా మాట వినండి. ఏను గురించి నువ్వెందుకు శ్రీవల్లి పరేషాన్ అవుతున్నావు? ఆయన మా ఆయనే. ఈసారి నీ పెనుమిటా శ్రీవల్లి? కాదు, తనకి నాకు ఏ సంబంధం లేదు.
అయితే ఇంకేంది, పైసలన్నా కట్టు, లేకుంటే స్టేషన్ కన్నారా. ఏయ్, నేను కట్టను. అయితే శ్రీవల్లిని పెళ్ళామని ఒప్పుకో. శ్రీవల్లి, ఈ మనిషిని విడిచిపెట్టాం. వద్దు, నా మొహం చూడండి రత్త, ఇడిచిపెట్టండి నా కోసం. పిల్ల గంతలాగా బతిమలాడుతుంది, ఇడిచిపెట్టండి పాపం. శ్రీవల్లి వచ్చింది, శ్రీవల్లి మొగుడు అని ఇడుస్తున్నావు, లేకపోతేనా? పాండి పాండి, బంగారు లాంటి కోడి పోయింది. ఏమండి, చాలా పెద్ద హెల్ప్ చేశానని ఫీల్ అయిపోతున్నావు కదా. లేదండి, మీరెవలో మీ పర్వత్ ఏందో గల తెలియదు. నీకు ఇలాంటివి చాలా ఇష్టం కదా. నేను ప్రాబ్లంలో ఉండడు, నువ్వు సాల్వ్ చేయడం. నువ్వు ఏం చేసినా ఎప్పటికీ నా నీడను కూడా తాకలేవు. సరే, మీరెట్లా అంటే గట్నే, కానీ నేను చెప్పేది వినండి. జ్వాల మళ్ళా మీ మీద ఏదో కుట్ర చేస్తుందండి. గిప్పుడే కలిసింది. మిమ్మల్ని నాశనం చేసేదాకా విడిచిపెట్ట అంటుంది. జర జాగ్రత్తగా ఉండండి. గిమ్మొచ్చట నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నా, కానీ మీరే కలిసిండ్రు. ఇలాంటి చీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు దగ్గర కావాలనుకుంటున్నావా? ఇలాంటి వడ్డు పెట్టుకొని మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటున్నావేమో. అది జరగదు. అది కాదండి. ఆ జ్వాలే కాదు, ఆ దేవుడు వచ్చినా నన్నేం చేయలేడు. ఎలాంటి సమస్య వచ్చినా నేను సాల్వ్ చేసుకోగలను, అంతేగాని ఏ ఆడదాని సాయం తీసుకోను. గుర్తుంచుకో. ఏమండి, గుడ్ మార్నింగ్ సార్. ఛా, ఏం కర్మ వచ్చిందిరా మనకి. రే ప్లీజ్ రా, ఇకనైనా ఈ గన్నం గట్టెక్కేదాకా అలాంటి మాటలు మానేరా. సర్లే, కావాల్సిన పర్సంటేజ్ లేడీస్ని రిక్రూట్ చేసుకున్నారు కదా. అవును సామ్రాట్, 33% అంటే మన దగ్గర ఉన్న స్టాఫ్కి 10 మెంబర్స్ లేడీస్ ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఆఫీసర్స్ ఎప్పుడొస్తానన్నారు? ఇంకా సేపట్లో ఇక్కడ ఉంటారు సామ్రాట్. సరే, వాళ్ళు రాగానే పైకి తీసుకురా. సరే. లవంగం, మా వాడేంటో, మా వాడి విధానం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బాబు గురించి మీకు తెలిసిందే కదా బాబు. అరే, గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నారు, కాస్త కాంట్రాక్ట్ వచ్చేదాకా టెన్షన్ ఉండాలి, ఓపిక ఉండాలి కదా లవంగం. బాబు, లేడీ ఎంప్లాయీస్ వచ్చేసారు, వర్క్ చేస్తున్నారు. ఆఫీసర్స్ వచ్చి చూస్తారు, ఓకే అంటారు. టెన్షనే ఉంది బాబు. సరిపోయింది, నీకు చెప్పాను చూడు. ఆఫీసర్స్ రాగానే పైకి తీసుకునిరా. అలాగే బాబు. సమ్రాట్, ఏంటి ఏంటంటావేంట్రా? అమ్మాయిలందరూ వర్క్ చేస్తున్నారు, అలా చూసి ఇలా వచ్చేసావు, అంతే ఓకే కదా? గాజులు వేసుకున్న వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే నాకు నా షాపింగ్ మాల్లో ఉన్నట్లేదు, శ్మశానంలో ఉన్నట్టుంది. ఏదో ఒకట్రా బాబు, కొద్ది రోజులు అడ్జస్ట్ అవరా, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, రండి. రండి. బాబు గారు, ఆఫీసర్స్. హలో సార్, వెల్కమ్. టైం లేదు సామ్రాట్ గారు, లేడీ ఎంప్లాయీస్ని చూసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. చూశారుగా, 33% లేడీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. వెరీ గుడ్, చూశానయ్యా. ఒకసారి వెళ్ళి వాళ్ళతో జస్ట్ ఫార్మాలిటీగా మాట్లాడి మిగతా వ్యవహారాలు చూద్దాం. ఓకే సార్, తప్పకుండా. ఓకే, పదండి. పదండి.
ఎక్కడయ్యా లేడీ ఎంప్లాయీస్? గౌతమ్, ఎక్కడ్రా వీళ్ళు? అదేంటి ఇక్కడే కదా ఉన్నారు? మీరు కూడా చూశారు కదా సార్? చూసామయ్యా, ఇంతలోనే ఏమయ్యారో అని. లంచ్కి ఏమైనా వెళ్ళారేమో సార్. టైం 11 అవుతుందయ్యా, ఇప్పుడు లంచ్ ఏంటి? అది నిజమే. సిను, ప్రశాంత్, కొత్తగా వచ్చిన సేల్స్ గర్ల్స్ అండ్ మేనేజర్స్ ఎక్కడికి వెళ్ళారు? ఏమో సార్, అందరూ ఒకేసారి బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికైనా అడిగితే మాకు ఈ జాబ్ అవసరం లేదని వెళ్ళిపోయారు సార్.